ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వారి కుటుంబ సభ్యులను, మహిళా నాయకులమైనటువంటి మా అందరినీ కూడా ఉద్దేశించి ఆంధ్రజ్యోతిలో వీకెండ్ పాయింట్ అనేటువంటి కార్యక్రమంలో కొత్త పలుకు అనే కార్యక్రమం ద్వారాగా ఎంతో కించపరిచేలాగా, జుగుప్సాకరంగా, మహిళల పట్ల అసభ్యకరంగా, మహిళల్ని కించపరుస్తూ ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గతంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ వెళ్ళి కూడా రాధాకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కనీసం ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, దాని కారణంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి, జిల్లా ఎస్పీ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమము మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మహిళల పట్ల అసభ్యకరంగా, మహిళల్ని కించపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ ఏదైతే రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజుటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ బతికే ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఇలా అసభ్యకరంగా మాట్లాడినటువంటి వారి పట్ల ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తుందనేటువంటి నమ్మకంతో ఈరోజు మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రాధాకృష్ణ గారి మీద ఖచ్చితంగా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల యొక్క కుటుంబ సభ్యులకు కానీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పైపెచ్చి ఈరోజు రాధాకృష్ణ గారు చేసింది తప్పు అని తెలిసినా కూడా సమర్థించుకునేటువంటి పరిస్థితులు ఉన్నారంటే నిజంగా దురదృష్టకరం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మహిళా మంత్రులు కానీ, మహిళా నాయకురాలు కానీ ఈరోజు రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి తీరుని ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, మంత్రులని, మహిళా మంత్రులని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని మీరు సమర్థించరా? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు అందరూ సమర్థించరా? అంటే రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీకు కూడా వర్తించేలా లేవా? మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని అడగలేదా? ఇది తప్పు అని చెప్పి మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మీకు చెప్పలేదా? ఈరోజు రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి వెన్నెముక లేని నాయకులని, అలాగే మహిళల్ని కించపరుస్తూ జుగుప్సాకరంగా ఏదైతే మాట్లాడారో ఈరోజు రాధాకృష్ణ గారిని క్వశ్చన్ చేస్తున్నాం. రాధాకృష్ణ గారు, మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మోడీని తిడితే మీరు తిట్టలేదా? చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగిడితే మీరు జాకీలు ఎత్తలేదా? చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా మీద రాళ్లు విసిరినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మీరు సమర్థించలేదా? చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని ఈరోజు జాకీలు ఎత్తితే మీరు ఎత్తట్లేదా? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని అంటే ఆ రోజు మీరు సమర్థించలేదా? మళ్ళీ తర్వాత ప్యాకేజ్ వద్దు, హోదా ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మీరు సమర్థించలేదా? ఆయన అవునంటే అవును, ఆయన కాదంటే కాదు. మీరా వెన్నెముక లేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మేమున్నామా? ఈరోజు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేక ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి వత్తాసు పాడుతున్నది మీరు అవునా కాదా అన్నది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, మహిళల్ని కించపరిచేలా మాట్లాడి నిజంగా దురదృష్టకరం. అసలు ఇదంతా ఎందుకు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నారు అంటే, ఖచ్చితంగా ఏదైతే అమరావతి అనే పేరు చెప్పి మీరు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో ఆ అమరావతి సామ్రాజ్య, అవినీతి సామ్రాజ్యానికి బీటలు వారే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మంచి ప్రతిపాదనని, ఏదైతే గ్రోత్ ఇంజన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటువంటి గ్రోత్ ఇంజన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో
మొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయడానికి కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ పేరు మీద ట్రోల్ చేయడానికి మీరు కోట్లు వెచ్చించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని ప్రజలందరూ హర్షించడం, ఏదైతే మావిగన్ అనేటువంటి ప్రపోజల్ ద్వారాగా తక్కువ బడ్జెట్ తోటి రాష్ట్ర బడ్జెట్కి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఏర్పడేటువంటి రాజధానికి ఎప్పుడైతే మద్దతు ప్రజలందరూ పలికేటువంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు మీ వెన్నులో వణుకు పుట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి A to Z అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెబుతూ కుట్రలు పనుతూ ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తూ జగన్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మాకుంది దమ్ము ధైర్యం. ఈరోజు మీరు చేసే అబద్ధాలు, మీరు చేసే కుట్రలు, మీరు చేసే అడ్డగోలు ఆరోపణలు, మీ ఎల్లో మీడియా అన్నింటినీ కూడా ఎదిరించి పోరాడి నిలబడ్డ ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆయన పార్టీలో నిలబడుతున్న నాయకులందరం కూడా మేము దమ్మున్న వాళ్ళం. నిజంగా మీకు దమ్ముంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందా? ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా? ఈరోజు ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉందా? వీటన్నిటిని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకుందా? ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ వీళ్ళ చర్యలను కానీ ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రాధాకృష్ణ గారు మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు.